నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఈరోజు మనం కొన్ని లేఖనాలు తెలుసుకునే ముందు కొత్త సంవత్సరంలోకి వస్తుండగా నూతన సంవత్సరం ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలని ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నది. ఆ 3 రోజులు కూడా అందరూ ప్రార్థనలో గలపాలి, దేవుని దీవెనలు పొందుకోవాలి. మనం ఒకరి ఎడల ఒకరు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మోకరించగలిగి ఈ రోజంతా కూడా సంవత్సరం అంతా కూడా మనం ఏమన్నా పాపం చేశాము, ఎవరన్నా అనాలోచనగా మాట్లాడేమేమో, ఆలోచన లేకుండా తిట్టేవేమో, ఎవరినైనా మనం ఏదన్నా అసూయగా చూసామేమో, ఇవన్నీ తలబూసుకొని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. కొత్త సంవత్సరంలో నూతనంగా అందరినీ కూడా ఆప్యాయతగా పలకరించి అందరితో మనం సమానంగా ఉండే కృపను దయచేయాలని, అందరూ కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ఒకరితో ఒకరు మేలైన మార్గంలో నడవాలి. అందరం కూడా దేవుని సన్నిధిలో మనం ఎవరినైనా అన్యాయంగా ఎవరినైనా తిట్టుంటే, ఎవరినైనా దూషించుంటే ఈ 3 రోజులు కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం నలిగిన హృదయంతో ఆయన ఎదుట పాదాలు పట్టుకుని బతిమలాడి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు కనికరిస్తాడు. కనికరించి మనకి మార్పు జీవితం కలుగజేస్తాడు. అదే నూతన సంవత్సరం నూతన జీవితం అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి, లేక వినటానికి ఇష్టపడండి. వినటం వల్ల విశ్వాసం కలుగను, చదువుట వల్ల జ్ఞానం కలుగను. ఈ రెండూ కూడా దేవుడి చేయి ఉచితంగా ఇచ్చేయి, ఉచితంగా పొందుకుందాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. 2 దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. ఇక్కడంట ఆయన బలపరచడానికేనంట నిన్ను నన్ను కూడా. బలంగా లేవా, ఏదన్నా బాధల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నా, నన్ను బలపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. మనమేదో బలవంతులమనో కాదు, మనమేదో ఐశ్వర్యవంతులమనో కాదు, మనమేదో జ్ఞానవంతులమనో కాదు. ఆయన ఉచితమైన కృపను బట్టి ఈ సంవత్సరంతో కూడా కాపాడి ఆయన దృష్టి మన మీద ఉండాలంట. మనం ఏదంటే మనము జీవితంలో ముందుకు నడవడానికి కృప చూపినాడు అవుతాడు. మన సేవకులు మన పితరులు దృష్టి లేని వారు చాలా మంది ఉన్నారు. మొదటి నుంచి ఆదాము అవ్వకాడి నుంచి కూడా యెహోవా దృష్టి ఉంది. యెహోవా కలగజేసినవి అవన్నీ పొందుకున్న వాళ్ళు కూడా దేవునిలో నిలవలేకున్నారు. ఆనాడు ఆదాము అవ్వను కూడా యెహోవా కనుదృష్టితోనే కదా వాళ్ళు సిద్ధపరిచింది. ఆ సిద్ధపరిచిన దాన్ని అటు ఏం చేసుకోగలిగారు, దాన్ని పోగొట్టుకోగలిగారు. దేవుని మహిమను పొందలేకపోయారు. ఆయన నన్ను చూడాలి, నేను ఇది తింటుంటే దేవదూతల వల్ల ఉంటారని అని ధీమాగా పోయేవాళ్ళు అలా తెచ్చుకొని జీవితాలు పాడు చేసుకున్నారు. మనం కూడా అలా ఉంటున్నామేమో. యెహోవా చూడగలి మనం చేసే తప్పులు మనం చేద్దామని దేవుని ఎదుట మోకరించగలిగితే మన పాపాలు పోతాయి అనుకుంటే అది ఎంతవరకు సబబు కాదు, దేవునికి ఇష్టం కూడా కాదు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైనా నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే ఆయన మనల్ని కరుణిస్తాడు. కరుణిస్తూనే కాక యథార్థ హృదయంతో ఉండాలంట. ఆ యథార్థ హృదయం అనేది మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థంగా ఉందామా, దేవుడితో మనం ఒక పెరుగులాడదామా, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఆయన కరుణిష్టి మన మీద ఉండాలని మనం ఇప్పుడు కూడా మానక ప్రార్థన చేయాలి. ఈ 3 రోజులు కూడా ఉపవాసంతో కొందరు ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి, లేకపోతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. అలాగే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనంలో కూడా అంటున్నాడు, ఇవన్నీ నా హస్తకృత్యములో అవి నా వలన కలిగినవే. యెహోవా సెలవు చూస్తున్నాడు, ఎవడు దేవుడై నలిగిన హృదయము గలవాడై నా మాట నీ వణుకుచుండెనో వానిని నేను దృష్టిస్తానన్నాడు. వాని మీద సృష్టించాడంట.
ఎవరి మీదంట? వణుకుతా ఉండాలంట. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారి మీద ఉంటానండి. దేవుడు అంటే భయభక్తి లేని తనంలో జీవిస్తున్నాం కాలంలో మనం ఆ జీవితాన్ని వేడాలి, ఆ జీవితాన్ని మార్పు కలగాలి, ఆ జీవితాన్ని వదిలిపెట్టాలి. దేవుని సమయంలో ఎవరైనా దేవుడై ఎనిమిది దైవతం దేవుడై ఉంటాడో వాడి మీద నా దృష్టి ఉంటుందంటున్నాడు. ఆయన దృష్టి మన మీద ఉండాలంటే, మన దేవతంగా ఉండాలంటే మనం ఉండగలుగుతున్నాము. అన్నీ నాకు తెలుసులే, నేను వాక్యం చెప్తేనా, నేను పాటలు పాడితేనా, నేను చేసే పని, నేను చేసేదా, అనే మనం ఊరేగుతున్నామేమో. ఒకసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. దావీదు మహారాజు కూడా అదే పరిస్థితి అయిపోయి హృదయంతో దేవుని సన్నిధిలో రాజయ్యుండి కూడా, అయ్యా నిత్యం నీ సన్నిధిలో నా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా, నీ సన్నిధిలో నేను కనపడాలయ్యా, నీ సన్నిధి నేను మోకరించబడాలయ్యా, నిత్యము నేను నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో కనపడాలని నలిగిన హృదయంతో మోకరించి ప్రార్థన చేయగలిగింది. దేవుని హృదయానుసారుడయ్యాడు. మనం ఏ హృదయానుసారం అవుతున్నాము? ఒక్కసారి మన హృదయాలు మనమే సర్వే చూసుకుని మన కుటుంబంలో ఏ మార్పు కలగట్లా, మన జీవితాల్లో ఏ మార్పు కలగ. సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు వచ్చి పడిపోతున్నాయి. అయినా సరే మనలో మార్పు కలగట్లా, మన జీవితాలు మార్చుకోవట్లా. మన జీవితాలు మార్చుకోకపోవడానికి కారణం ఇది అని నాకు తెలుసు. అంతా నేను చేసినదే, అంతా నేను అని ఊరేగితే ఇలాగే ఉండిపోతే వైపు. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. సర్వులనే కాక దేవుని ఎదుట మన జీవితాలు మనమే కట్టుకుందాం. ఎవరైనా దేవుడైనా నలిగిన హృదయంతో నా సన్నిధిలో ఉంటాడో వాడు మాత్రమే నా కనిపిష్టి వారి మీద ఉండదు అంటున్నాడు. అలాంటి వారే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంవత్సరం కూడా అదే పరిస్థితి కదా, పాపంలో పడిపోయాడు. ఎంత బహుశాలి ఉండిపోయాడు. నా ఇష్టం, నేను చేసింది గొప్ప, నేను గొప్ప అనుకున్నాడు. ఏమైపోయాడు? తెగరాగండి, కళ్ళు మూసుకుపోయి కళ్ళు తీసేశాడు, గుడి చుట్టూ ఊరేగించారు. అలాంటి స్థితిలో ఉంటున్నాం మేము. మన పాపాలు ఎవరు చూడలేదు, మన దోషాలు ఎవరిమైనా చేయొచ్చులే, మన నీతిని మనం జరిగించకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాం మేము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. ఈ సంవత్సరం ఎంతో టైం లేదు. ఈ సమయంలోనైనా దేవుని ఎంత మోకారించి, అయ్యా నీ కనుదృష్టి మా మీద సంచారం చేస్తుందయ్యా. ఎవరైనా ఇంటికి కలిగిన హృదయం కాదు, నా కనుదృష్టి అంటున్నాడు, నీ వాగ్దానం చేసావయ్యా. ఆ వాగ్దానాన్ని స్థిరపరచని నా పట్ల మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. కీర్తన గ్రంథము 34:15 అంటున్నాడు, యెహోవా దృష్టి నీతి మంత్రుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలో ఎక్కి ఉన్నాయి అంట. చెవి ఎక్కి ఉన్నాడంట. వినలేని నుండి నన్ను ఆయన చెవులు ఏమేమన్నాం కాదు. మన ప్రార్థన ఎప్పుడు వింటానే ఉంటాడు. మన ప్రార్థన దాటిపోయేవాడు కాదు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోయాడు కానీ చెవిటి వాడు అడిగితే, మోగవాడు అడిగితే వాడు చెవులు మోసే, చెవులు తెరిచాడు, కళ్ళు తెరిచాడు. మనం కూడా అలా అడుగుతున్నామా? కళ్ళుండి కూడా అడగలేకపోతున్నామేమో, చెవులుండి కూడా వినలేకపోతున్నామేమో. ఆయన స్వరమైన కలగాలి. ఎవరైనా నీతిమంతులుంటే ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన వాక్కును కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. వాడే నీతిమంతులు అంటున్నాడు. అలాంటి జీవితం మనకుందా? అలాంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను అలాంటి వారిగా ఉండాలి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది. నా దృష్టి నా మీద, నా కుటుంబాల మీద ఉండాలయ్యా. అయ్యా యెహోవా నీ దృష్టి తన ఎడలో దేవుడు గలవాన్ని బలపరచుటపై యెహోవా దృష్టి లోకమంతా సంసారం చేస్తున్నట్టున్నావయ్యా. ఈ లోకమంతా కూడా నూతన సంవత్సరంలో అడుగు పెడతానికి సిద్ధంగా ఉన్నారయ్యా. నీ బిడ్డలు ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారు అయ్యా. నీవు నా మీద ఉంటున్నావు. నా హృదయమనే దేవాలయంలోనూ నివసించయ్యా. నా మీద నీ దృష్టించయ్యా, నా మీద నీ దృష్టించయ్యా. నన్ను కనికరించయ్యా, నన్ను కాపాడయ్యా. నీ చిత్తం నేను నెరవేరుస్తానయ్యా. ఇవన్నీ నువ్వు కలుగజేసినయ్యా. ఇవి నేను సృష్టించలేదయ్యా. ఇవి మాత్రమే నీ కనుదృష్టి మా మీద ఉంచావయ్యా. ఇవన్నీ నీ అన్న కలిగిని యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయి యెహోవా నామానికి శృతి కలుగుని కానీ ఏమైనా అన్నాడు. అలా నీకే కొడుకుని నాకు దయచేయ్యా. ఇది నేను దేవుడు ఎవరైనా నేను అడిగిన గలవాడిని నేను కనిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా
అయ్యా నీ సన్నిధిలో మేము మోకరిస్తామయ్యా. ఎవరైనా దేవుళ్ళగా ఉన్నామయ్యా. మేమందరము బలవంతులము కాదయ్యా. నీ సన్నిధిలో పాదాలు పట్టుకొని బతకలాడుతున్నామయ్యా. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదంటున్నావయ్యా. నీతిమంతులను కాకపోయినా నీ రక్తంతో కడిగి మేము శుద్ధిగా చేసి మార్చి ఇలా మేము కరుణించావయ్యా. ఇక మీదట నీకేమీ ఇచ్చి మేము తెచ్చుకోలేమయ్యా. ఎరుగనరిగినతో మా జీవితాన్ని నీకు అర్పగిస్తున్నాం అయ్యా. నీ చిత్తంలో మేము టక్ను చేతులు చేయ్యా. అయ్యా నీ రాకడ ఆలస్యమైతే మా పోకడ ఆలస్యమైతే అయ్యా నూతన సంవత్సరం చేసే కృపను మాకు దయచేయండి ఆయన. యెహోవా దృష్టి లోకమంతా సంచారం చేస్తుందని నీ వాగ్దానం చేశావు. అలాంటి స్థితిలో మమ్మల్ని నిలబయ్యా. ఈ రాత్రి కాల సమయంలో మేలైన మార్గంలో నడవడానికి నీతిమంతులుగా తీర్చబడటానికి అయ్యా నువ్వు మా మీద సంచారం చేస్తున్నావు. నా హృదయాంతరంగాలు నీకు తెలియనిది. ఎక్కడైనా జారిపోయాము, ఎక్కడైనా పడిపోయాము. ఈ సంవత్సరాంతంలో కూడా మేము కనికరించయ్యా, మేము కరుణించయ్యా. మా పాపాలు మేము కడిగేసుకొని నీ సన్నిధిలో ఎరిగి నలిగిన హృదయంతో నేను బలపరిచే కృపను మాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకొని ఆయన బిడ్డలుగా మారుతాం.